కవిత కొత్త పార్టీకి సంబంధించి. కవిత కేసీఆర్ కూతురుగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఆవిడ్ని సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఒకవేళ కొత్త పార్టీ పెడతారు అనేది చాలా కన్ఫామ్గా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారంటే ఇస్తామనే వాళ్ళు కేవలం 3%, ఇవ్వము అనే వాళ్ళు 93%, ఇప్పుడే చెప్పలేమని 3%. ఇక్కడ ఒకటి గమనించాలి, ధర్మపురిలో కోల్ బెల్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ గతంలో కవిత సింగరేణికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా వాళ్ళ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడనే ఉన్నటువంటి కొప్పులీశ్వర్ అంటే వీళ్ళ ధర్మపురి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొప్పులీశ్వర్ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘంకి అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కవిత బయటికి వచ్చిన తర్వాత ఇవ్వము అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఎవరు వెళ్తారు, పార్టీ పెడితే విధి విధానాలు ఏంటి అనేది వచ్చిన తర్వాత మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, మనం దేనికోసం అయితే సర్వే చేశాము అంటే స్థానిక సంస్థల ఎన్నికలు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ పరిపాలన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అని మనం ధర్మపురి ప్రజలను అడిగితే చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీకి 37.5%, బీజేపీకి కేవలం 9% అయితే బీఆర్ఎస్కు 46.87%, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 6.25%. అంటే ధర్మపురి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో +or-5 అని మనం ఎంతైతే మనం రిజల్ట్లో చెప్తున్నప్పటికీ కూడా మార్జిన్ అయితే దాదాపు 9% పైన అటు ఇటుగా ఉంది. కాబట్టి కొంత మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంత సానుకూలంగా ఉంది ధర్మపురి నియోజకవర్గం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది.